సమస్య ఏమిటో చెప్పండి. నినాదాలతో పనులు కావు. నేను సుబ్బారెడ్డి గారు అబ్బాయినండి. సో వాట్? లోక్సభ ఎన్నికలకి నామినేషన్ వేయడానికి ఇవాళ ఆఖరి రోజు. మా డాడీని నామినేషన్ వేయనివ్వకుండా ఆపేశారు సార్. ఎవరు? దొర. ఏ దొర? బొబ్బిలి దొర, హరిశ్చంద్ర ప్రసాద్ గారు. బొబ్బిలి ప్రాంతానికి ఆయనే లీడరు, దేవుడు కూడా సార్. ఆయన ప్రజా కోర్టులు నిర్వహించి తీర్పులు చెబుతారు. ఆయన మీద లా డిపార్ట్మెంట్ వివరణ కోరింది. ఆ ఫైల్ మీ టేబుల్ మీదే ఉంది. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఎక్కడున్నారు? ధర్మపీఠం దగ్గర. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? ఏంటి నువ్వు చెప్పేది? ఇదేమన్నా బండకేసి బట్టలు ఉతకడం అనుకున్నావా? మాసిన గట్టం గీకడం అనుకున్నా. నమస్కారం సార్. నమస్తే. చూడండి సుబ్బారెడ్డి గారు, ఈ నామినేషన్ పేపర్ మీద సంతకం చేయండి. అమ్మ వద్దు సార్, సంతకం కాదు కదా, సంకలం నుంచి చేతులు కూడా తీను. ఏమిటి అంత భయపడుతున్నారు? మా బావ సాయంకాలం 5 గంటల దాకా చేతులు కట్టుకుని నిలబడమని ఆర్డర్ వేశారండి. ఇది డెమోక్రసీ అండి. కలెక్టర్ దగ్గరికి మీరు రాలేకపోయారు కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చాం. ఏం భయపడొద్దు, సంతకం చేయండి. మీకేటండి చెప్పి వెళ్ళిపోతారు. ఆయన చేతులు ఇప్పారంటే రేపటి నుంచి ఆ ఇంట్లో ఎలగదచ్చి కంపే ఈడు బట్టలు ఉతకడు. గంట గంట పెరిగిపోతానే ఉంటది. ఎందుకంటే ఈడు గొరగడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఇంటికి ఈ ఊరికి లింక్ చెబుతుంది. ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా ఇది నా ఆర్డర్. డిక్టేటర్ గా బిహేవ్ చేస్తున్న బొబ్బిలి దొరని ఇక్కడికి పిలిపించండి. నాన్నగారి కోసం కలెక్టర్ గారు. ఆయన పిలిస్తే నాన్నగారు వెళ్తారా? బొబ్బిలి సీమ నాకు అధికారం ఇస్తే ప్రభుత్వం ఆయనకు అధికారం ఇచ్చింది. ఎదిరించటం మన వంశ లక్షణం కావచ్చు, మాట మన్నించటం మన జాతి లక్షణం. మా పరిచయం ఇలా జరుగుతుందనుకోలేదు. మా బొబ్బిలి సీమకు తొలిసారిగా వచ్చిన మీకు మా స్వాగతం. హరిశ్చంద్ర ప్రసాద్ గారు. పేరెట్టి పిలుస్తారేంటి? బొబ్బిలి దొరగారు అనాలి. ఈ దేశంలో పౌరుడికి ఎన్నికలు నిలబడే హక్కుని మీరు తీసేయటం రాజ్యాంగ విరుద్ధం కాదా? జవాబు కావాలా? సమాధానం వినాలా? ఇప్పటిదాకా ఎంపీగా ఉన్న సుబ్బారాయుడు గారే చెప్పాలి. చిత్తం. మీరు ఈ నియోజకవర్గంలో ఎన్నిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు? 3 సార్లు. 84 ఎన్నికల్లో ఏం చెప్పారు? బొబ్బిలి సీమలో ఉన్న అన్ని గ్రామాలకు కరెంటు తీసుకొస్తానని వాగ్దానం చేశాను. తీసుకొచ్చారా? ఒక్క ఊరికి కూడా తేలే. 89లోను ఆ తర్వాత 91లోను జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఏం చెప్పారు? వంతెన కట్టిస్తానన్నాడు. ఎక్కడ కట్టించాడు నా డెప్ప? ఊరికో ఆసుపత్రి, ఈదికో రోడ్డు వేయిస్తా అన్నాడు. వేయించనే లేదు. ప్రజలు 3 సార్లు ఎన్నుకుని ప్రతినిధిగా పంపితే 3 సార్లు మాట తప్పారు. 4వసారి పోటీ చేసే హక్కు లేదు. నైతికంగా మీరు చెప్పేది నిజమైనా చట్ట ప్రకారంగా ఆయనకి హక్కు ఉందిగా? లేదని మేం చెప్పలేదే. ఎదురుగా ప్రభుత్వం ఉంది, నామినేషన్ పేపర్లు ఉన్నాయి. చేయమనండి సంతకం. ఏంటి చేసేది నా మోండి కత్తి? ఇలా భయపెట్టి ఎవరితో నామినేషన్ వేయించకపోతే ఎన్నికల్ని బహిష్కరించే నక్సలిజంతో సమానం అవుతుంది మీ సిద్ధాంతం. ఎవరు నామినేషన్ వేయటం లేదని ఎవరన్నారు? ఇంకో నిమిషంలో నామినేషన్ గడువు ముగుస్తుందండి. నిమిషానికి 150 మంది పిల్లలు పుడుతున్న ఈ దేశంలో నామినేషన్ వేయటానికి 1/2 నిమిషం చాలు. పిఠాపురం దొరా, ఈ నామినేషన్ పేపర్ల మీద సంతకం చేయి. ఏంటి ఎంపీగా మన చాకలోడా? రజకుణ్ణి ఆ కులం పేరుతో పిలవకూడదని తెలియని నువ్వు 3 సార్లు ఎంపీ అవటం ఈ సీమ చేసుకున్న దౌర్భాగ్యం. క్షమాపణ చెబుతావా, కేసు రాయించమంటావా? క్షమించండి పిఠాపురం గారు. కలెక్టర్ గారు, గడువు ముగిసే సమయానికి వచ్చింది ఒకే నామినేషన్ గనక మా పిఠాపురం సింహాద్రి ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది కదూ? అవునండి. ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిన నియోజకవర్గానికి ప్రభుత్వం ఎంత బహుమతి ప్రకటించింది? 50 లక్షలు. ఆ 50 లక్షలు పెట్టి ఊళ్ళో ప్రసూతి కేంద్రం కట్టించండి. తప్పుకున్న ఎంపీ గారు ఇక విప్పుకోండి చేతులు.
విప్పుకోమన్నది కొత్త ఎంపీ గారితో కరచాలనం చేయటానికి. ఇచ్చేయండి బాబు, బాగా ఉతికి ఉతికుందేమో మా గొప్ప చెయ్యి ఇచ్చేయండి. సుందరమూర్తి బావా సంఖ్యలతో వచ్చిన వీరికి పళ్ళైనా ఇచ్చి పంపకపోతే పద్ధతిగా ఉండదు. మర్యాదలు చేసి పంపించండి. అబ్బా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆడి చేతికి కోడి దొరికినందుకు కాదండి, మీ గడ్డ నా చేతికి చిక్కినందుకు. ఎప్పుడు సవరం చేస్తానన్నా ఢిల్లీలో చేయించుకుంటానని వారు. ఇప్పుడు ఎంపీ పదవే సవరం అయిపోయింది. ఎక్కడికి పోతుందిరా పదవి? మళ్ళీ నా చేతికి వస్తుంది చూడు. ఏటండి వచ్చేది బొత్స? భలేవరేనండి, పక్క రోజు కల్లా మొలుచుకొచ్చేయడానికి పోయింది గడ్డం కాదండి పదవి. ఒక్కసారి కటింగ్ అయిందనుకోండి ఇంతే సంగతులు. రే గోవింద్, కోడిని కోయకుండా వెళ్ళిపోతున్నావే? ఇక నుంచి ఇట్టాడి పనులు చేయదలుచుకోలేదండి. ఏ ఎందుకని? అదేనండి, ఎంపీ పిఠాపురం సింహాద్రి గారు నాకు సోయాన బామ్మది కదండి, స్టేటస్ పడిపోద్ది. కాదు మరి, ఇదిగోండి ఎర్రగొందం కూడా ఉన్నాడు కదా, కత్తికి తుప్పెట్టేస్తుంది, చేతికి పని లేకుండా పోతుందని ఏడుస్తున్నాడు. వీడి చేత గోయించుకోండి. ఎరైటీగా ఉంటుంది, మీసాలు తీసేద్దాం ఏంటండి? ఏయ్, వాటిని తాకావంటే నీ ప్రాణాలు నేను తీసేస్తాను. రోషన్ లేని మనిషికి మీసం దేనికని వాడి పాయింట్. కరెక్ట్ గా చెప్పారండి. లేకపోతే నలుగురిలో పరువు తీసిన వాడిని నవ్వుతూ వదిలేస్తావా? పిచ్చివాడ, దెబ్బ కొట్టగానే తిరిగి దెబ్బ కొట్టేవాడిని రౌడీ అంటారు. ఆలోచించి కొట్టేవాడిని రాజకీయ నాయకుడు అంటారు. నేను రాజకీయం తెలిసిన వాడిని. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నా తీర్పు గురించి ప్రజలేమంటున్నారు? దొర చెప్పిన వాళ్ళకే కదా మేము ఓట్లేసేది. ఎలక్షన్ జరిపించి పిఠాపురాన్ని గెలిపించుంటే బాగుండేదంటున్నారు. ఈ ఉద్దేశం నీదా ప్రజలదా? నాకు కావలసింది ప్రజాభిప్రాయం. నేను మీలో సగమే కదా. ఇంటి బాధ్యతల్లో సగభాగం తీసుకుంటే తప్పులేదు. రాజకీయాల్లో తీసుకుంటే రాజ్యాంగేతర శక్తిగా మారే ప్రమాదం ఉంది. క్షమించండి, ఎన్నికలు జరగనిచ్చి ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం మాత్రమే. నేను ఈ ఎన్నిక ఆపిండకపోతే దొంగసారాతో నల్ల డబ్బుతో ఆ సుబ్బారాయుడు ఎంపీగా గెలిచుండేవాడు. రాజేశ్వరి, పేదవాళ్ల బలహీనతలను సొమ్ము చేసుకుని ఇలాంటి వాళ్ళు ఎందరో అధికార పీఠం ఎక్కారు. మీ మాటలు వింటూ సున్నం కాస్త ఎక్కువ రాశాను. అది నీ బలహీనత. Come in. Hi. నేను నీతో మాట్లాడను. ఒక్క రోజైనా నేను వచ్చేసరికి చీరలో కనిపించాలని చెప్పానా? నీకు చీర పిచ్చి పట్టినట్టుందే. అవును. గోపాల గోపాల
కలిగిన అప్పడానికి కౌగిలిలోన కలే కార్తీకం పేరాల పిల్లకి ప్రేమ దబ్బు పుట్టింది వంశధార వలపుల వంగడానికి పంచదార పెదవుల పాయసానికి తపనలు తీరే కదే కళ్యాణం పండిస్తలే లైఫ్ పేరాల పిల్లకి ప్రేమ దబ్బు పుట్టింది గోపాల గోపాల ప్రేమించే పాల ఏలా గోలా ఏమిటయ్యా కృష్ణప్రసాద్ ఇది మర్యాద చూడదు కదా అని ఇంట్లోకి రానిస్తే ఇదేమిటి? నేను మర్యాద దాటలేదు సార్. మీరే ఇండియాలో ఉంటూ ఫారిన్ కల్చర్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ వికృత సంస్కృతికి మీ అమ్మాయి బలి కాకముందే మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. నేను మర్యాద తెలిసిన వాడిని కాబట్టే మీ కూతురు లిప్పు జారింది, లేకపోతే లెగ్గు జారేది. గుడ్ బై. బావా ఏంటి ఈ చిత్రం? ఈ ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాను, ఫోను, ఈ సోఫాలు, కుర్చీలు, బెంచులు, బీరువాలు, ఈ డోళ్లు, డమాలు అన్ని ఇక్కడ బిగించేవాడు బావా. గవర్నమెంట్ వాళ్ళు నీకు లంకంత బంగ్లా అయితే లంకలో ఉండేది ఎవర్రా? రాక్షసులు. గుడిసెల్లో ఉండేది రామలక్ష్మణుడు. గది కథ రే. మంది రావణ్ లాంటి బొబ్బిల ద్వారా పార్టీదా, అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేయించాను. పైగా ఉన్నట్టుండి అధికారం ఊడిపోయిందనుకో, ఈ ఫిట్టింగ్లన్నీ కటింగ్లు అయిపోతాయి. మిగిలేది ఈ గుడిసే మన ఇస్త్రీ పెట్టే. బావా నువ్వు నా కంటికి ఇప్పుడు ఎలా కనపడుతున్నావో తెలుసా బావా? ఇస్ప్రూపం చూపించిన శ్రీకృష్ణులా కనపడుతున్నావు బావా. ఎంత పెరిగిపోయావు బావా. ఎంత పెరిగిపోతే ఏం లాభరా? మనకి హిందీ రాదు కదా. రేపు పెప్పర్మెంట్ లో ఏం మాట్లాడారు? ఏంటి బావా పరువు తీసేస్తున్నావు? పెప్పర్మెంట్ ఏంటి? పార్లమెంట్ 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 పార్లమెంట్. ఏం కంగారు పడొద్దు, హిందీ నేను నేర్పించేస్తాను. వీడికి ఎక్కడొచ్చు? ఎంత మాట అన్నావు? ఉత్తర భారతదేశం అంతా 10 సంవత్సరాలు తెగ తిరిగా తెగ గొరిగా పంజాబ్ లో సెలూన్ పెట్టి దివాలా తీశా. हमको हिंदी मालूम है, हमको हिंदी मालूम है, गांधी मालूम है, ब्रांदी मालूम है, बूंदी मालूम है, इंदिरा गांधी కూడా मालूम है. తపస్సు చేయుట వేస్ట్ రాకులు, బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరాకులు. పాఠాలతో పట్టాలతో కాటాలు బిరలాలు కారెవ్వరు. వచ్చావా తల్లి? ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. కాలేజ్కి వచ్చేది పాటలు వినడానికి కాదు, పాఠాలు వినడానికి. నిజమా? మాకు తెలియదులే. పదండి క్లాస్కి వెళ్దాం. ఈ రోజు నుంచి 1 వీక్ దాకా నో క్లాసెస్. కాలేజ్కి వచ్చే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆడుకోవాలిగా. అంటే ర్యాగింగా? భారత స్త్రీలు అలాంటివి చేయకూడదని అంటారు మా నాన్నగారు. అబ్బా ఎక్కడ దొరికావే నువ్వు మాకు? ఎవరే ఆ లంగా ఓణి ఫిగర్? ఫ్రెష్ కేసే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఓ ఏ అమ్మమ్మ ఆగు, ఆగమంటుంటే. నీ పేరేంటి? కళ్యాణి. కళ్యాణి ఏ క్లాసు? బీకామ్ ఫస్ట్ ఇయర్. ఓ నీ చుట్టూ కొలతెంత? ఏ ఏం ప్రశ్నలవి? సేమ్ నా సైజేనే. నీ చెస్ట్ కొలతెంత? మీడియం సైజ్ లాగుందే. కానట్టుందే.
ఏం డౌటా? కావాలంటే చూడు. భారతీశ్రీ నెల షేమ్ చేయకూడదే. భారతశ్రీ నెల షేమ్ చేయకూడదు. నువ్వైనా చెప్పు బాబ్జీ. అమ్మకి ఈత రానట్టుంది, వెళ్ళి కాపాడు. ఆగు బాబా, దూకావంటే మర్యాదగా ఉండదు. ఈశ్వర్ గారు వస్తున్నారే. చేసామా? భయపడిపోయి ఒకటే ఏడుపు. పెద్దమ్మా, నీ మేనకోడలు చేసిన పనికి తిడతావు అనుకుంటే నవ్వుతావేమిటి? నువ్వు మాత్రం నాకు పరాయిదానివంటే. కాకపోతే మీ ఇద్దరి మనస్తత్వాల్లోనే తేడా. అది చూడు, ఈ రోజులకు తగ్గట్టుగా ఎంత ఫ్యాషన్ గా తయారైందో. నువ్వు నావెందుకు అమ్మమ్మలా ఎప్పుడు ముసు కప్పుకుని కూర్చుంటావు. తల్లి లేకపోయినా ఈ నిమ్మగడ్డ తీసుకున్న శ్రద్ధక్కది. వీళ్ళ బాబు చూడు ఎలా కట్టుబాట్లు పెంచుతున్నాడు. ఏ మాయ్యా, బాబు గీబు అనుకు, మర్యాదగా ఉండదు. మా నాన్న నన్ను భారత స్త్రీలా పెంచుతున్నా. మేమేమైనా దుబాయ్ స్త్రీలమా? ఆడదానికి స్వతంత్రం ఏమని మీ నాన్న గొప్పలు నా దగ్గర చెప్పకు. మా నాన్న ఈ బొబ్బిలి సిమకి కింగ్. మీరొక్కళ్లే బంధువులేండి కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. తప్పు చేస్తూ విమర్శించరా? ఆ మాట మా నాన్నగారు ఎదురుగా వచ్చినప్పుడను. నాకేం భయమా? నాకు గాని ఎదురు పడితే బావా సుబ్బారెడ్డి తీర్పులో నీది చాలా అన్యాయం అని మరి గట్టిగా అడుగుతాను. అదిగో నాన్న. నమస్కారం అండి. వచ్చింది మా నాన్న కాదు, అమ్మ. ఏమిటక్క కబురు పెట్టావు? ఏమిటి విశేషం? రామ్మ, మధుకి స్వాతికి గాజులు కొన్నాను. ఎలా ఉన్నాయి చూడు. చాలా బాగున్నాయి. వేసుకో స్వాతి. ఓహో, నాకొద్దు. పెద్దమ్మ మంచిది కాదు. తప్పు, పెద్దవాళ్ళని అలా అనకూడదు. పెద్దమ్మ సంగతి నీకు తెలుసు కదా. మధుకేం కొంటే నీకు అది కొంటుందని. వేసుకో. బాగున్నాయి కదూ? బాగున్నాయి గాని పండగ దగ్గరికి వస్తోంది. అరిసెలది చేసి పెడదు గాని ఒకసారి ఇంటికి రాకూడదు? అరిసెలు గారెలు ఇంకా ఇళ్లలో ఎవరుంటుకుంటున్నారే పిచ్చి చెల్లెలా. పట్నం నిండా స్వగృహ ఫుడ్స్ వీధికొకటున్నాయి, అక్కడ తెప్పిస్తాలే. స్వగృహ ఫుడ్సా? ఉప్పు కారం తక్కువ కొంచెం కలుపు. అలాగేనమ్మా. త్వరగా కానీ ఇంకా ఇక్కడే ఉన్నారే. కళ్యాణి, కాలేజీకి వెళ్లకుండా అదేం పని? నేనే చేయమన్నానమ్మా. మరి కాలేజీ మానేస్తుంది. అదేమిటి నారేడా, ఇప్పుడేం సమస్య వచ్చిందని చదువుకునే పిల్లలు మానిపిస్తున్నావు? ఎప్పుడో చిన్న సాయం చేశానని మా అమ్మాయిని మీ ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నారు. కానీ మొదటి రోజునే అదేదో ఆటటమ్మా. కొత్తగా చేరిన వాళ్ళు ఏడిపించే ఆటట. ర్యాగింగా? బాగా డబ్బున్న ఆడపిల్లలు చేరి చాలా మందిని ఏడిపిస్తున్నారట. మళ్ళీ మళ్ళీ ఏడిపించకుండా చూడమని అబ్బాయితో నేను చెప్తాలే. స్వాతి, నువ్వు ఆడొచ్చుగా. అమ్మో, భారత స్త్రీలు అలాంటి బట్టలు వేసుకోకూడదు బాబు. మా నాన్న చూస్తే నన్ను చంపేస్తారు. ఏయ్, హూ ఆర్ యు? పేర్ ఇస్ కృష్ణ ప్రసాద్. వృత్తి స్వగృహ ఫుడ్స్, హోమ్ డెలివరీ. స్వగృహ ఫుడ్సా? ఇక్కడ ఎవరు గాలిలో గుర్రు ఆర్డర్ ఇవ్వలేదే. అది సరే, మధ్యలో వచ్చిన బాగా ఎందుకు గుద్దావు? నెక్స్ట్ నిన్ను గుద్దుదామని. అనవసరంగా నా గ్రౌండ్ లోకి వచ్చి. అనవసరంగా కాదు, అవసరంగానే వచ్చాను. ర్యాగింగ్ పేరుతో నువ్వు రాక్షసంగా ప్రవర్తించినందుకు మర్యాదగా ఈ కళ్యాణికి క్షమాపణ చెప్తే వెళ్ళిపోతాను. చెప్పకపోతే? ఆ లేడీస్ అప్పడాల కర్రలతో చూసుకుంటారు, మనం హ్యాండ్ తో చూసుకుంటాం. ఓహో, మొత్తం బ్యాచ్ తో దిగావన్నమాట. బ్యాచులర్ ను కదా. మాతో పెట్టుకుని కాలేజీ నుంచి తిరిగి వెళ్ళగలవా? ఎందుకో నీ ఫేస్ చూస్తుంటే తిట్టబుద్ధి అవట్లేదు బ్రదర్. సైడ్ అయిపో, సైడ్ అయిపో. మరి నన్ను చూస్తే తిట్టబుద్ధి అవుతుందా? గుత్త బుద్ధి అవుతుంది. అయినా నీది నా లెవెల్ కాదురా అబ్బాయి. సైడ్ అయిపో. మరి నన్ను చూస్తే ఏం బుద్ధి అవుతుంది? పెట్ట బుద్ధి అవుతుంది. నోట్లో కజ్జికాయ. చాలే గాని ముందు నువ్వు సైడ్ అయిపోయా. పోయా. అబ్బా, మొగుడిని పిలిచినట్టు ఎంత ముద్దుగా పిలిచావే నా రసగుల్లా. నువ్వు ఇప్పుడు వెంటనే సారీ చెప్పలేదనుకో, శారీ స్టార్ట్ నుంచి ఆ లేడీస్ తీస్తారు. ఏం తీస్తారు? కళ్ళలో కొట్టడానికి కారం డబ్బాలు తీయండి అమ్మా. నువ్వు ఉప్పు అంటే జుట్టు మాత్రమే లేస్తుంది. నేను ఉప్పు అన్నానంటే నువ్వే లేచిపోతావు. చెప్పు సారీ.
సారీ. మై డియర్ స్వగృహ లేడీస్, ఇప్పుడు మనం సైడ్ అయిపోదాం. పదండి. ఒక నిమిషం ఆగమ్మా. ఏమిట్రా? ఈవేళ సిటీలో మేము అచ్చ నాన్నగారిలో నాకు అబ్బాయిని చూసామమ్మా. అచ్చా నాన్నగారి నోట్లో చూడుపట్టేటే ఉన్నాడమ్మా. నాన్నగారిలా ఉన్నాడా? వయసు ఎంత? నా వయసే ఉంటుంది. నువ్వు వెళ్ళి మళ్ళీ నాన్నగారిని అడిగే. అదేమిట్రా, బుర్ర తినేసి అడగొద్దంటే ఎలా? సమయం చూసి నేనే అడుగుతాలే. ఎలా కాలిందండి? ఎప్పుడూ తప్పు చేసి ఉంటాను. దానికి భగవంతుడు వేసిన శిక్ష ఇది. ఏమండి, ఏదో అడగాలనుకుంటున్నట్టున్నావు, అడుగు. పిల్లలు చెప్పారు సిటీలో అచ్చం మీలాంటి మనిషిని చూశారట. అది ఎలా సాధ్యం? ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 6 ఉంటారట. భారతం చదవలేదా? అమ్మయ్య, మనసు ఇప్పుడు తేలిక పడింది. మనసు ఎప్పుడూ తేలిగ్గానే ఉంటుంది రాజేశ్వరి. మనమే అనవసరమైన ఆలోచనలతో దాన్ని బరువెక్కిస్తుంటాం. అవసరానికి మించి సున్నం రాస్తుంటాం. అయ్యయ్యో, నేను వేరే తీసుకొస్తాను. భువనేశ్వరి, ఏం కావాలమ్మా? సిగ్గుపడతావే, చెప్పు. నువ్వు చెప్పువే. దాని పెళ్లి ఫిక్స్ అయిందండి. మా అందరి పార్టీ ఇస్తుంది. పిచ్చి పిల్ల, ఇప్పుడే ఇంత సిగ్గుపడితే ఎలా? పెళ్లి నాటికి కొంచెం దాసుకో. ఇదిగోనండి, ఈ కాగితంలో ఉన్న స్వీట్స్ ఐటమ్స్ రేపు మధ్యాహ్నం 12:30కి రామకృష్ణ కళ్యాణ మండపానికి పంపుతారా? ₹12,380 అవుతుందమ్మా. అయ్యో, 300 ఉన్నాయి. తర్వాత ఇస్తామండి. మా మీద నమ్మకం లేదా? కావాలంటే ఇంటికి తీసుకొస్తానండి. పర్వాలేదమ్మా, పెళ్ళన్నావు కదా, నేనే స్వయంగా నా చేత్తో చేసి పంపుతాను. ఎక్కడ ఎంపీ గారు? ఎక్కడ? ఈ రోజు ఎన్ని కటింగ్లు, ఎన్ని మీటింగులు? ఏంట్రా షౌటింగ్? ఎవడ్రా నువ్వు? ఎవడు నువ్వా? ఎంపీ సింహాద్రి. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. మా ఇంటి పేరు హవాలా, నా పేరు కుంభకోణం. ఇంతకి నువ్వెవరు? ఐఎమ్ PPPA. PPPA అంటే పర్సనల్ ప్లేబ్యాక్ అసిస్టెంట్. అక్కనిచ్చిన బావమరిది. తలమాసినట్టుంది. ఏసేనా? వేసేస్తావా? మధ్యలో నువ్వెవరయ్యా? ఎంపీ గారికి పర్సనల్ డిఫెన్స్ మినిస్టర్ ని. వాళ్ళనే వేసేస్తాను. ఇంతకీ ఎంపీ గారు ఎక్కడయ్యా? కళ్ళద్దాలు తీసి చూడు. సారీ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడున్నారు సార్? తమరేదో మీటింగ్ మాట్లాడుతున్నారు కదా, మధ్యలో నేనెందుకు అని. సారీ సార్. సార్, అర్జెంట్ మెసేజ్ ఒకటి ఉంది, మీతో పర్సనల్ గా మాట్లాడాలి సార్. ఒకసారి వస్తారా సార్? ప్లీజ్ సార్. మీరు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఢిల్లీ నుంచి హైకమాండ్ వాళ్ళు 50 లక్షల చెక్కు పంపించారు సార్. వెంటనే బ్యాంక్ వెళ్ళి క్యాష్ చేసి పట్టుకోమంటారా సార్? తొందరగా దీవయ్యా, ఎందుకంటే బోర్డు పెయ్యాసేవ చేయాలి. అంటే ఈ 50 లక్షలు ప్రజలకు ఖర్చు పెట్టేస్తారా సార్? అందుకే కదా వాళ్ళు పంపించింది. మంచోళ్ళే సార్, అందుకే పంపించారు సార్. అయితే మరి మీ సంగతి ఏంటి? నేను ఎంతో మంది దగ్గర పనిచేసి ఎంతో మందిని పైకి తీసుకొచ్చాను సార్. అందుకని 50 లక్షలు క్యాష్ చేసి పట్టుకొస్తాను సార్. 25 ఒకేయండి, 15 ప్రజలకు ఖర్చు పెట్టండి. మిగతా 10 పబ్లిసిటీ చేసుకోండి సార్. 50 లక్షలు ఖర్చు పెట్టినట్టు. ఏం బుర్రయ్యది ఇది. సార్, ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు నా మీద దయదలిసి ఏదో ఓ 10% నాకు పడేయండి సార్. అదేమిటయ్యా, 50% ఇస్తాను. గన్మే ఆ తలిపేవయ్యా. మధ్యలో గన్మేన్ ఎందుకు సార్? నేనే వేసేస్తాను. వచ్చేసావా? మధ్యలో నువ్వెందుకు లేవయ్యా? ఈ తలిపేదో నేను వేసేసుకుంటలేగానే. చూడు, లోన చాలా సీక్రెట్ విషయం మాట్లాడుతున్నావు. పురుగులు లోనకు రానివద్దు, అర్థమైందా? ఎలా నా పేరు కుంభకోణం, మా ఇంటి పేరు హవాలా. మా ఇంటి పేరు హవాలా, నా పేరు కుంభకోణం. ఎంపీ గారి పిఏని. ఇదేంటి మరి అడుక్కు తినేవాళ్ళ ఉంటాడే? దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ అంతటోడే కొల్లాయి కూడా కట్టగలేంది. మా బావగారు పియ్య అడుగు తినే ఓళ్ళకుంటే దేశానికి వచ్చిన నష్టం ఏంటి? ఇదిగో, ఇది కూడా తగిలింది. శబాస్, నీ మందలో ఇంకో గారిది కలిసింది. బొబ్బిలి గారికి, సింహాద్రి గారికి, సింహాద్రి గారికి. గొబ్బిలితో గారు కొట్టండి చాలు. ఆ మాటకొస్తే నేను ఏ విచారం చేయకుండా ఎంపీనయ్యాను. కొంప ముంచేశావు. విచారం కాదు, విచారం విచారం. ఆ మాట శివులు చెప్పచ్చు కదా. అదే ఏంటిదంతా? ఆ బొబ్బిలి దొర పుణ్యమా అంటూ ఎంపీ పదవి పోయిందిగా.
ఎంపీగా ఉన్నప్పుడు ఎంక్వైరీలు చేయాలన్నా ఇంట్లో ఉన్న దొంగ సొమ్ము సాదా చేయాలన్నా పదవి అడ్డొచ్చేది. ఓహో, హవాలని పార్లమెంట్ అంతా అదిరిపోతోంది. ఈ డబ్బు ఆ తాలూకుదా? ఏయ్, తాలూకా లేదు, జిల్లా లేదు, నోర్మయ్. వాళ్ళ డైరీలో మన పేరు లేదు గాని నువ్వెక్కించేటట్టున్నావు నన్ను టీవీకి. ఈ సిటీ ఇంట్లో ఉన్న డబ్బంతా మన పల్లెటూరులోని ఏదో ఒక గొడవనికి మారుస్తాను. మన వ్యాన్ ఎక్కించిన ఎంపీ గడుపు నెట్టబుట్టావురా. రోడ్డు మీద ఏదైనా ఖాళీ బండి ఉందేమో చూసి దొంగతనం చేసి తీసురా. దాంట్లో తీసుకెళ్దు ఈ సూట్ కేసులని. కరెక్ట్ సార్, దొరికినా మనకు సంబంధం లేదని చెప్పుకోవచ్చు. చాలు నోర్మయ్, ముందు వెళ్ళు. ఇక్కడేదో మ్యారేజ్ ఉందన్నారు, ఏ హడావిడి కనపట్టలేదు. అదే అర్థం కావడం లేదండి. ఎవరు చెప్పారో తెలియదు. ఈ అడుక్కు తినే వాళ్ళంతా అరగంట ముందే వచ్చి సెటిల్ అయ్యారు. నిజం చెప్పావంటే తోసేస్తాను. కాలు విరిగితే కన్యాదానానికి పనికిరావు, నడుం విరిగితే సంసారానికి పనికిరావు. అన్నయ్య పైకి రా. 1/2 నిమిషం టైం ఇస్తున్నాను. వ్యాన్ లో ఉన్న స్వీట్స్ అన్ని తీసుకోండి. వావ్, తీసుకోండి అన్ని తీసుకెళ్ళండి. ఆగు. ఏంటి నీ వైఫ్ అనుకుంటున్నావా? లేదు, పెళ్ళాం అనుకున్నా. అవును, ఇక్కడేదో పెళ్ళి అన్నారు. పెళ్ళా? వంకాయ ఏంటి, వంకాయని పెళ్లి చేసుకుంటావా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిద్దామని పిలిపించాను. ఏం చూపిస్తావు? అన్నయ్య, నువ్వు తెచ్చిన స్వీట్స్ అన్ని అడుగుతున్న వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. ఎత్తుకుపోతే వాటి ఖరీదు వంకాయ దగ్గర వసూలు చేస్తాలే. అయ్యో, ఎవరో నీ ట్రక్ తీసుకుపోతున్నారు అన్నయ్య. హలో, పోలీస్ స్టేషన్. త్వరగా ఎక్కండి. ఎక్స్ఎంపీ సుబ్బారాయుడు గారు అబ్బాయిని పట్టుకున్నారు కదా, సుబ్బారాయుడు గారిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తారా? రాజకీయం అనేది ఈ దేశంలో ఒక పెద్ద కోట. ఆ కోటను బద్దలు కొట్టి దానిలో ప్రవేశించి ఆ సుబ్బారాయుడు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఈ ఆధారాలు చాలవు. అంత పెద్ద మనిషి కొడుకుని పట్టించాడు కదా, ఇతనికి రక్షణ కల్పిస్తారా సార్ మీరు? నా టైమే నన్ను కాపాడాలి. 3 గాంధీలను రక్షించుకోలేని దేశం మనది. నా రక్షణ గురించి ఆలోచించడం మర్చిపోయి ఆ డబ్బును ఎలా సద్వినియోగం చేయాలో ఆలోచించండి సార్. మిస్టర్ కృష్ణప్రసాద్, నీ ద్వారా ఈ డబ్బు పట్టుబడింది. రూల్స్ ప్రకారం ప్రభుత్వం పట్టుబడిన డబ్బులో కొంత శాతం మీకు బహుమతిగా ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. అంటే 2 రోజుల నుంచి కాలేజీకి డుమ్మా కొట్టావు. ఫీవరా? రొమాంటిక్ ఫీవర్. ఎవరే ఆ రొమాంటిక్ హీరో? పేరు ఈస్ కృష్ణప్రసాద్, వృత్తి ఈస్ స్వగృహ ఫుడ్స్ హోమ్ డెలివరీ. కన్ను మూసినా ఓపెన్ చేసినా అదే ఫేస్ కట్టు. ఆకలి ఉండడం లేదు, నిద్ర పట్టడం లేదు. అయితే ఇది ఖచ్చితంగా లవ్ ఎట్ ఫస్ట్ సైటే. కాదే, సెకండ్ సైట్. ఫస్ట్ టైం కాలేజీలో చూసినప్పుడు కోపం వచ్చింది, సెకండ్ టైం కళ్యాణ మండపంలో చూసినప్పుడు తాపం పుట్టింది. అయ్యో పాపం. నవ్వండి, నవ్వినా నా చెడ పడుతుంది. ఎలా? వేస్తా, స్వగృహ ఫుడ్స్ లో బాగా. యాంగిల్స్ లో చూడక్కర్లేదు, నేనే చేసింది తప్పని చంపలేసుకున్నాను. పని చేసి అప్పు తీరుస్తానని మీ అమ్మగారికి ఓ మంచి స్టోరీ వినిపించా. ఆ సినిమాలు బాగా చూస్తుందేమో, సెంటిమెంట్ పడిపోయింది. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇక చూసుకో, మీ కంపెనీని 3 అప్పడాలు 6 జంతికలుగా తీర్చిదిద్దుతా. ఏది ఇలా అప్పడాల షేపులు మార్చా? నాలాగా సెక్సీగా కనిపించాలని కావాలని చేశాను. ఇవి తింటే జీర్ణం అవుతాయా? జీర్ణమా? 3 కూడా వస్తుంది. 3 అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మన ఇద్దరం పార్ట్ టైం లో ప్రేమించుకుందామా? బుద్ధిగా పనిచేసి బాకీ తీర్చు.
అంతేగాని ప్రేమ దోమ అంటూ నా వెంట పడ్డావంటే అప్పడం అయిపోతావు. ఏమే రావే. నన్నా? నిన్ను కాదులేమ్మా, ఆయన పిలిచింది నన్ను, మా హౌస్ బెండు. పాప అన్నం పెట్టి రాలేదా? సర్లే, అన్నానికైతే దేనికి తిప్పలు. దా, దా, దా. పదలే. అప్పడాలు వదిలేసి తిప్పలంటూ వెళ్ళింది. ఏం చేస్తున్నారు ఇద్దరు? అప్పడాలు చేసావా? చూస్తున్నానంటీ. చూడడం ఏంటి? అదే చేస్తున్నానంటీ. చేయడం చేత కాదు, పని కావాలంటారు. ఏమిటో నా పని సరే, అసలు వీళ్ళిద్దరూ రూమ్ లో ఏం పని చేస్తున్నారబ్బా? ఏంటి, ఎందుకు పిలిచాడు తాత? పెళ్లిగాని ఆడపిల్లవమ్మా, నేను చెప్పనూకూడదు, నువ్వు విన్నకూడదు. ఎందుకు? చెబితే డబల్ మీనింగ్ కళ్ళు వస్తాయి. ఏమే రావే. మళ్ళీ పిలుస్తున్నాడు. పలికే ఒప్పుకుండాలే గాని 10 నిమిషాలకు ఒకసారి పిలుస్తూనే ఉంటాడమ్మా. 60లో ఇలా ఉన్నాడంటే 20లో ఇంకెలా ఉండేవాడు? ఏమే ఒక్కసారి ఇటు రావే. అబ్బా వస్తున్నాను, ఉండవయ్యా. లేక నేను బాధపడుతుంటే ఉండి నువ్వెందుకు ఏడుస్తున్నావు? గట్టు మీద నువ్వున్నావు, నీళ్లలో నేనున్నాను. ఆ లోతు నీకేం తెలిసే పిల్ల. నాకు నీళ్ళలో దిగాలనుంది. దించి పుణ్యం కట్టుకోవే. ఇన్నేళ్ల అనుభవంలో నీకు చాలా విద్యలు తెలుసుంటాయి. ఆ కృష్ణప్రసాద్ అంటే నాకు లైకింగ్. లైన్ క్లియర్ చేసావనుకో, నీ ఫోటోకి దండం పెట్టుకుని కాపురం చేసుకుంటాను. మోజుపడ్డ మనిషి దొరకాలంటే మోవ్రతం చెయ్యాలే పిల్ల. మౌన వ్రతంలాగా ఈ మోవ్రతం ఏంటి? మొగుడు వ్రతం. కోరుకున్న మగాడు స్నానం చేస్తుండగా మొలతాడు చూసి 3 సార్లు దండం పెట్టుకుంటే 4వ రోజు కల్లా మొగుడైపోతాడు. నిజమా? మీ తాతయ్యని నేను అలాగే కట్టుకున్నానమ్మా. ట్రై చెయ్యి, నీకు మొగుడు దొరుకుతాడు, భువనేశ్వరమ్మ కోడలు దొరుకుతుంది. వెళ్ళు. అబ్బా ఉండు బామ్మ. దా చూడ సందలేదు కానీ మెడకు డోల్. అంటే మీరా? ఏం చేస్తున్నారు ఇక్కడ? టీవీ చూస్తున్నాను. బాత్రూమ్ లో టీవీలుంటాయా? అదే తెలుసుకుందాం చూస్తున్నాను. ఇది వ్రతం. వ్రతమా? మోవ్రతం. మొలతాడు. మొలతాడా? మొలతాడు మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఏమని చెప్పారుగా? ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ మొలతాళ్ల రంగు వేరు, తాడులలో మొలతాళ్ల సైజులు వేరయ్యా, విశ్వదాభిరామ కన్నంలోంచి కనర ప్రేమ. సిగ్గు లేకపోతే సరి. ఇంకోసారి ఇలా మొలతాడు మోవ్రతం అన్నా అంటే మొహమాటాలు లేకుండా పళ్ళంచి తీసేస్తా. రా పని చేద్దు గాని. మొదటిసారి కదా, కాస్త కళ్ళు తిరుగుంటాయి. తిరిగితే తిరిగే కానీ 4వ రోజు తిరగకుండానే నాకు మొగుడవుతాడా? తదాస్తు. ఏంటి ఇక్కడ సెటిల్ అయ్యావు? నీకోసమే. ఎందుకు? వీపు రుద్దడానికా? అంటే నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు. బాత్రూమ్ లో నేను చూసింది ఎవరిని? కృష్ణ ముకుందా అయ్యో చెప్పు. డాడీ. డాడీ అంటే నాకెందుకు తెలరా? ఎవడన్నా తిరగబడితే కర్రొచ్చుకుని బుర్ర మీద కొట్టియడం. కాదు, హిందీలో దాడి అంటే గడ్డము. డాడీ అంటే గడ్డమా? బాడీ అంటే అడమా? ఇదిగో ఇలా అడ్డం తిట్టడం రావద్దు. మరి చెప్పు. బాల్. బాల్ అంటే నాకెందుకు తెలరా? రోజు కిరికిటి ఆడతారుగా, కిరికిటి. అది కాదు, బాల్ అంటే ఎంట్రీకా, డాడీకే బాల్. గడ్డంలో ఈక. అబ్బా, ఏళ్ళు చూపిస్తే చాలు చెయ్యి మింగేశారా? ఇప్పుడు చెప్పు. పరమేశ్వర్ కా పాము పకడు. పరమేశ్వర్ కా పాము పకడు అంటే పరమేశ్వరం మెళ్ళని పాము పట్టేసుకో. ఇంకా నేను చెంబట్టికెళ్ళి శివుడిని ఎత్తి నుంచి వచ్చే గంగట్టుకోవడం వల్ల పాము అంటే పాదాలు. పరమేశ్వర్ కా పాము పకడు. పరమేశ్వర్ కా పాము పకడు. అబ్బా నీ కాళ్ళు కాదు బా, పరమేశ్వరుడి కాళ్ళు. దుబాయ్ మే తేల్ మిల్తా హై. దుబాయ్ అంటే తెలుసు, తేల్ అంటే తెలుసు. ఈ మిల్తా హై అంటే ఏంటి? దొరుకుద్దని. ఏంటి? తేళ్ల కోసం దుబాయ్ దాకా వెళ్ళాలా? మన సాకిరేవు బండ కింద బోళ్ళని తేళ్ల కుటుంబాలనే కావాలంటే పట్టిస్తా. నా పరువు తీసేస్తున్నా బావా. నాకు వచ్చిన బట్టి హిందీ కూడా నీకు రాలేదు. ఆ పోయేదేదో పార్లమెంట్ కి నేను పోయినా బాగుంది. సర్లే, ఈ ఆటికి ఎంతకంటే ఎక్కువ వద్దు, అరగదు. డబ్బులు ఇచ్చే. దేనికి? అదేది ఏ పూట కాపోటు గడ్డం చేసి వసూలు చేసినట్టే పాఠం చెప్పి వసూలు చేస్తాను. నీ పనే బాగుంది.
నీ పక్కన ఏదైనా ఓ చిన్న ఉద్యోగం. నా పక్కనే ఉంటాయిరా. నువ్వు గమ్మినైపో. అమ్మో అలా నమ్మడానికి ఏం లేదు. తెలియకుండా వేసినా వేసేస్తారు. ఇందిరాగాంధీ వేసినట్టు. నిజమేరు. అయితే ఓ పని చేయి, నా దగ్గర నువ్వు గన్మేళ్ళందరికీ నువ్వే హెడ్వి. ఇవాళ నుంచి నువ్వే నా సేనాధిపతి. ఏంటి నీకు కాదో చెప్పేది? 4 రోజుల నుంచి చెప్తున్నాను ఈ పరిసర ప్రాంతంలో నాకు కనపడకూడదని. అంటే మా ఎంపీ గారు అంటే అంత చీప్ అయిపోయినాడా నీకు? నీకు కూడా మా ఎంపీ గారి దర్శనం అంత అవసరమా? వెళ్ళలే. కాపలా కాసిన చాలు కానీ లే. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? తిన్నరకేరా చంపే. అయ్యో అయ్యో అయ్యో, ఇది నాగాడిదిరా. కన్నపేట కన్నా ఎక్కువగా చూసుకున్నాను. దీన్ని రానివ్వట్లేదురా నువ్వు. అడ్డమైన గాడిదల్ని లోనికి రానివద్దని మీరేగా చెప్పారు. నోర్మయ్య, నోరున్న గాడిదలు రావద్దన్నాను కానీ నా గాడిని రానివ్వద్దనరా? అయ్యో డొక్కలు చూడ ఎలా ఎండిపోయావు, మోహన్ చూడ ఎలా పీక్కుపోయిందో. దీన్ని ఇయ్యాల నుంచి స్పెషల్ గా మేపండి. నేను పవర్ లోంచి దిగిపోయేలాగా నా గాడిద గుర్రం అంత అవ్వాలి. అవును, నాకు ఆలోచన వచ్చింది. మనుషులకు సబ్సిడీ బియ్యం ఇస్తున్నారు కదా, కరెక్ట్. వాళ్ళకి నోరుంది కదా, కరెక్ట్. వాళ్ళు సంపాదించుకోగలరు కరెక్ట్. వాళ్ళకి సబ్సిడీ బియ్యం ఎందుకు? కరెక్ట్. దాని బదులు మూగజీవాలకి రూపాయి కిలో ఉలవలు, ₹10 మోపు గడ్డి ఎట్టే ఎట్టాగుంటది. కరెక్ట్ 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 ఉంటది. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను ఎంపీ గారు ఏది మాట్లాడినా కరెక్ట్ కరెక్ట్ అంటున్నావు. ఈసారి నోరు మెదిపోయి ఉంటే నేను పెడతాను. మళ్ళీ మోవ్రతం చేయమంటావా బామ్మ? మొదటిసారి పెయిలైతే మొలతాడు చూసిన ఫలితం లేదే పిల్ల. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నిద్రపోతున్నప్పుడు మొలతాడు తీసి ఎడం చేతికి తావీధిలా కట్టుకుంటే పని అయిపోతుంది. నాకెన్ని తావీధులున్నాయో చూడు. ఈ మనిషి ఎక్కడ పడుకుంటాడు బామ్మ? లోపలే. అబ్బా వస్తున్నాను, ఉండండి. మొలతాడు కనిపించడం లేదండి. ఆడాళ్ళకి మొలతాడు ఎందుకుంటుంది? అయినా నీకు ఈ మొలతాళ్ళకి ఇచ్చేంటి? అదే మోవ్రతం. మోవ్రతం లేదు, నీ మొహం లేదు. చెప్పకుండా దుప్పట్లో చేయవేయడానికి ఎంత ధైర్యం నీకు? మీ అబ్బాయి అనుకుని. ఏమిటి మా అబ్బాయి అనుకు చేపెట్టావా? ఇదే ఇదే మోవ్రత. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మొహం పగులుతుంది. నీకు పిచ్చి పట్టిద్దే. నువ్వు పనికిరావు. ఇంకా తెల్లారగానే బయలుదేరు. అది కాదా ఆంటీ? ఇంకేం చెప్పద్దు, వెళ్ళి కనికి. అటెక్కడికి? బయట కృష్ణ పడుకున్నాడు, నువ్వు హాల్లో పడుకో. ఏమిటే తడుగుతున్నావు? అమ్మో కృష్ణ కృష్ణ, ఏమిటి ఘోరం? ఏమిటిది మిడ్ నైట్ అంకాలమ్మ సవాల్లాగా? నీకోసమే ఈ గొడవంతా. నేను నల్లరి చేద్దామని వచ్చాను. నీ గ్లామర్ కి ఐసైపోయాను. నువ్వు లేకపోతే నేను బతకలేక ఈ స్టేజ్ కు వచ్చాను. మరి మొలతాడు వస్తాం ఏంటి? నచ్చిన మగాడి మొలతాడు తీసి చేతికి కట్టుకుంటే ఆ మగాడితో కాపురం చేయొచ్చని బామ్మ చెప్పింది. మరి అదే మరి, కాపురం చేయటానికి కట్టుకోవాల్సిందే మొలతాడు కాదు, పసుపుతాడు. అయితే ఇంకే కట్టేసుకో, నన్ను చుట్టేసుకోవయ్యా. అరే బంగారు బొడ్డుకు భామసుడి మొలకరిగా మొలకెత్తు సోకులను నేరోడి అలికిడిగా తగిలేటి ముద్దులకు నేనోడి తాంబూలం తడే తడి సందట్టు సడే సడి బంగారు బొడ్డుకు భామసుడి
చూపులు ఖజురహో కవ్వించింది కన్నె వంపులు వయస్సులో వయారినై వరించారా, మనస్సులో భయాలని వధించారా. అల్లో మల్లో ఓ పిల్లో అల్లుకుపోతాలే, ఎల్లో రెడ్ సిగ్గంతా ఇల్లుకుపోతాలే. జల్లోనాపు బంధము ఆ పైన ఆనందము. బంగారు బొడ్డుకు భామసుడి బందరు లడ్డుకు బుగ్గసుడి నా జోడి. కలసిపోనాతో గుంది గట్టి మేళము మహాశయ పెదాలని మధించారా, మనోరమ నరాలనే దిగించానే. కన్నీ చిన్ని గిన్నెల్లో తేనెలు దోస్తావా, తేనె జన్మ కన్నుల్లో ఎన్నెలు తీస్తావా. పలుస ఆంగీరస పరువాల పైన పచ్చిసా కాపేసే కన్నంగిలి, కందేసే చూపెంగిలి. కాదంటే కాకంగిలి. ఆ, బంగారు బొడ్డుకు భామసుడి బందరు లడ్డుకు బుగ్గసుడి నా జోడి. మొలకరిగా మొలకెత్తు సోకులను నేడోడి. అలికిడిగా తగిలేటి ముద్దులకు నేనోడిని. తాంబూలం తడే తడి హంగామా హడావుడి, సందట్లో సడే సడి. ఆ, ఏమే రావే. అబ్బా ఇప్పుడే కదా వచ్చాను. అయితే అయిందిలే. అబ్బా రావే. లా 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 లా. అమ్మయ్యా వచ్చావా? ఇక కాలిద్దామా? ఓసి బామ్మ ఎంత బిల్డప్ ఇచ్చావే. మాటి మాటికి రావే రావే అంటుంటే తాత ఏదో ఇరకదీస్తున్నాడు పొడి చేస్తున్నాడు అనుకున్నా. ఇలా పడకేశాడేంటి? నాకు షుగర్ వ్యాధమ్మా. కాళ్ళు ఒత్తితే తప్ప కళ్ళు మూతలు పడవు. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస. రావే రావే అండం తప్ప ఈయనేమి ఇరగదీ లేదమ్మా. ఒరే నల్లోడా, ఈ సినిమా ఎన్నిసార్లు చూసుంటారా? నాకు తెలిసి ఒక 500 మార్లు చూసుంటాను. ఇంకో 100 సార్లు చూస్తే మాత్రం బోర్ పడద్దా? ఎందుకు కొట్టదు? అరే ఏంటి ఓడి యాక్షన్ ఏమి యాక్షన్ రా. గోవిందు, హాయ్. రాత్రికి బిట్లు ఆ బిట్లు షో ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. ఇక చూసుకోండి. బిట్లా నాకైతే ఐసు నీళ్ళలో తలకాయ ముంచేసి గుండు గీకించుకున్నంత సమ్మగా ఉంటది. నాకైతే చాకిరేవులో కాళ్ళు పెట్టినంత చల్లగా ఉంది. అది మలయాళం బిట్లా, ఇంగ్లీష్ బిట్లా? మలయాళం బిట్లున్నాయి, ఇంగ్లీష్ బిట్లున్నాయి. రేయ్ మనోళ్ళందరికి చెప్పండి, హౌస్ఫుల్ అయిపోవాలి. 100 టికెట్లు బ్లాక్ లో నేనే అమ్మేస్తానండి. నేను 200 అమ్మేస్తానండి. ఇక చూసుకోండి. లవకుశ సినిమా చూపిస్తానని చెప్పి బూతు బొమ్మలు చూపిస్తావా? రేపు చెబుతాను నీ పని. యాదవ సచ్చినోడా నీ మొహం మండ. ఎన్నాళ్ళుగా జరుగుతోంది ఇది? చాలా రోజులుగా 2 నెలలకోసారి వేస్తుంటారట. లవకుశ సినిమాని చూద్దామని వెళ్ళాను. కర్మకాలి నాకంట పడింది ఈ బూతు సినిమా. శివ శివ. సుందరమూర్తి, నీ భార్య కూతురు ఆ సినిమాకి వెళ్తే ఏం చేస్తావు? భలేవాళ్ళు బావగారు, మన ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు ఎందుకు వేస్తుంటాను బూత్ బిట్లు, అలాగా జనం వెళ్ళినప్పుడే వేసేస్తుంటాను. నోర్మోయ్, నువ్వు అలా పిలిస్తే నా పరువు పోతుంది. నువ్వు బంధుత్వాలు గుర్తు చేస్తే వంశ ప్రతిష్ట మంట కలిసిపోతుంది. నీ పెళ్ళాం బిడ్డలకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయమా? ఈ రోజు నుంచి సినిమా హాల్ మూసేయి.
తాళం చేతులు తీసుకొచ్చి నాకు అప్పగించు. కాదని సినిమా హాల్ గేట్ తెరిచావో ఈ ఇంటి గేట్ నీకు శాశ్వతంగా మూసుకుంటుంది. రోజుకు 2,000 చొప్పున నెలకు 60,000 ఆదాయం వచ్చే సినిమా హాల్ మూయించేయడం ధర్మం కాదు. ఇంటి విషయాలైతే చెప్పు. ఆయన తీర్పుల జోలికి వెళితే రాజ్యాంగేతర శక్తి అని మొహం వాచేటట్లు తిడతారు. అమ్మా స్వాతి, నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం కదా, నువ్వన్నా చెప్పు తల్లి. ఆ ఇష్టం పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. వంశీ, ఏంటి రికమెండేషనా? రికమెండేషన్ చేయడానికి ఇదే రాజకీయ వంశం కాదు కదమ్మా. అదేదో నువ్వే డైరెక్ట్ గా ట్రై చేయడం మంచిది. మరిది గారు, అదే ఆ సినిమా హాలు పాడి ఆవులాంటిది. దాన్ని మూసేస్తే పాడి ఆవును రోజు పాలు పిండుకోవాలి గాని ఒకేసారి కోసుకు తినకూడదు. వదనగా గౌరవం మిగుల్చుకోవాలంటే రెండో ప్రశ్న వేయకుండా వెళ్ళటం మంచిది. ఎరా గోవిందు, అయ్యా కత్తిరి కొత్తదేనా? కొత్తదేనండి, ఇయ్యాలే కొన్నాను. ఇయ్యాల కొన్నావు సరేరా, ఇంతకుముందు దీంతో ఎవరికి కత్తిరించలేదుగా? ఇప్పుడే బోనీ చేశానండి. ఎవరికి? అదేనండి మన ఎంపీ గారికి. చిచ్చి, వాడికి కత్తిరించిన కత్తిరితో నాకు కత్తిరిస్తావా? మీరు చాలా అదృష్టవంతులండి. ఎంపీ గారికి కటింగ్ చేసిన కత్తిరి వాడుతున్నాను. మీకు చాలా లక్ ఉందండి. ఉండబట్టే ఎంపీ పదవి ఉష్కాకైంది. అయ్యా మాజీ ఎంపీ గారు, ఏడు చెప్పండి మరి. నా దగ్గర ఉన్నది ఒకే ఒక కత్తిరా. ఏమంటే వేస్తాను, లేదంటే. సుబ్బారెడ్డి గారు నమస్కారం. ఓ అయ్యగారికా? మీతో చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను. ఛే, నిజం. నాకు తెలుసులేవయ్యా, మీ బావ నిన్ను చంప మీద కొడితే నువ్వు నాతో చెయ్యి కలిపి ఆయన జీవితం మీద దెబ్బ కొట్టడానికి వచ్చావు, అవునా? సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? రై, వాడొక పాత చొక్క ఇచ్చి పంపించండి. పాత గుడ్డలు తీసుకెళ్ళడానికి రాలేదు, మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? ఎంపీ గారు. ఎవరా? ఎంపీ గారా? నోర్మేయండి. రై, నువ్వు కటింగ్ చేయి. ఈ కత్తెర సీటింగ్ ఎంపీలకి లేండి, మాజీలకు కాదు. బయలుదేరదాం మరి, ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎంపీ గారు పిలుస్తున్నారని చాకరీ దగ్గర తీసుకొచ్చావేంట్రా? బాగా చూడండి సార్, మా బావగారు కనపడతారు. చదివినోడు కన్నా ఓరన్న మడేలోడు మిన్న. నీ పిఠాపురం, నీ జాతకం మారిపోయిందిరా. ఇంతకు ముందు నీ పక్కన గాడిదలుండేవి, ఇప్పుడు గన్మెన్లు ఉంటున్నారు. పవరండి మరి. నమస్కారం అండి ఎంపీ గారు. రే బామర్దే, ఆ బుల్లెట్ గారి బట్టలకే బులుగు మందు బాగా ఇట్టేలే. అలాగే బా. పార్లమెంట్ మెంబర్ అయ్యండి ఇట్లా పాత కొట్లు వతకడం ఏంటండి? ఏ రైతు ఎంపీ అయితే వ్యవసాయం చేయట్లేదా? సినిమా యాక్టర్ ఎంపీ అయితే యాక్టింగ్ చేయట్లేదా? ఇది అంతే బటే. ఇదేంటండి? పట్టుకునే పిండు. నేనా? నాకు చేత కదండి. పిండండి, లేకపోతే గుళ్ళని మీ గుండెలో చూసిపోగలవు. ఆ పైలిట బట్టలవయ్యా. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే, ఏంటే ఇది ఏంటి? మా అందరికి దోబీ ఘాట్లు కట్టిస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము కొట్టేసావు కదా, ఇక్కడ దోబీలే ఉన్నారు. ఘాట్లేయ్యా, ఘాట్లేయే. అవి వరదలు వచ్చి కొట్టుకెళ్ళేయండి. మరి ఇక్కడ వరదలు వచ్చిన తర్వాత డేట్లో కట్టేస్తుంది. ఊరుకోవయ్యా, ఎంపీ అన్నాడు గంజి పెట్టిన బట్టలుగా పెళ్ళాడాలి, అంతేగాని ఎలిసిపోయిన రంగు బట్టలకి ఏలాడబడిపోకూడదు. పాలెత్తవయ్యా మాజీ. ఇప్పుడు నీకు 3 దారులు ఉన్నాయ్యా. 1, బొబ్బిల ద్వారా ఈ కేసు పరిష్కారం చేయడం. 2, పోలీసుల ద్వారా కోర్టులో పరిష్కారం చేయడం. 3, నువ్వు దొబ్బేసిన డబ్బు సైలెంట్ గా నా చేతిలో పెడితే నువ్వే కట్టించినట్టు నేను కట్టించడం. ఈ 3 నీకేం కావాలో తెలుసుకో. ధర్మపీఠం దగ్గరికి వెళ్తే ఈసారి వేలేస్తారు, కోర్టుకి వెళ్తే జైలుకి వెళ్ళిపోతారు. ఎందుకు చూడగొడవా? డబ్బులు ఇచ్చేసి చేతి దులిపేసుకోండి. డబ్బు కట్టేస్తాను. డబ్బు కట్టలేదనుకో, ఇప్పటిదాకా మీ బట్టలు ఉతికాను, ఇక నుంచి మీ బతుకులు ఉతుకుతాను. ఇదేంటి నాన్న ఇక్కడ ఉన్నావు? అది సరేగానే నువ్వెందుకు వచ్చావు చెప్పరా? మన బుజ్జిగాడి కేసు ఈరోజు హియరింగ్. ఆ డబ్బు ఎవరిది? నాకు తెలియదు. మిస్టర్ జస్టిస్, ఇతను ఎక్స్ఎంపీ సుబ్బారాయుడు గారు అబ్బాయి. ఆ డబ్బు వారిదే. సుబ్బారాయుడు గారిని బోన్లో పిలవండి. అతను మీ కొడుకేనా? ఏ కొడుకు? అది మీ డబ్బేనా? ఏ డబ్బు? మీరు ఎక్స్ఎంపీయేనా? ఏ ఎంపీ? యువర్ ఆనర్, నా క్లయింట్ సుబ్బారాయుడు గారు కొడుకు అరెస్ట్ అయిన షాక్ లో ఉన్నారు. అందుచేత ఆయనకి ట్రీట్మెంట్ జరిగేంత వరకు ఈ కేసును వాయిదా వేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ జస్టిస్, దొరికిపోతానని అతను నాటకం ఆడుతున్నాడు. దొరికింది అతను లంచాల రూపంలో తీసుకున్న పాపపు డబ్బు. వాళ్ళ కారులో తీసుకెళ్తే పట్టుబడే ప్రమాదం ఉందని నా ట్రక్ ఎత్తుకుపోయి దొరికిపోయారు. ఈ కేసు వచ్చే నెల 15వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. బ్రదరు,
ఏమిటిది నిజంగా మెంటలైపోయావా? నా కొడుకును పట్టించిన వీడు ఎవడి కొడుకయ్యా? ఏమో నాకే తెలుసు. బొబ్బిలి దొర కొడుకు. చచ్చా, అవునో కాదో మనకు అనవసరం. అదే పోలికలున్నాయి కాబట్టి ఆ దొరకు వీడికి మధ్యన మంట పెడదాం. అందులో వాళ్ళు తగలబడిపోతారు. ఆ మంటలు మనకు అనుకో కదా. చలాయ్ ఎవరు మీరు? ఓ మర్చిపోయాను, మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి కదా. నేనమ్మా మీ అన్నయ్యను. అన్నయ్య? అబ్బా వీడికి నేను మేనమావనమ్మా, అంటే బొబ్బుల ధరకు స్వయాన బావమర్దిని. అలా చూస్తావేంటమ్మా? బొబ్బుల ధర భార్య రాజేశ్వరు నా చెల్లెలు, మరి నువ్వు నా చెల్లెలువే కదా. మతుండే మాట్లాడుతున్నావా? నాకు అర్థమైందమ్మా. బొబ్బుల ధరకు నీకు లింక్ ఉందన్న సంగతి చెబితే నేనెక్కడ బాధపడతానని నువ్వు ఫీల్ అవుతున్నావు. నాకు అలాంటిది ఏమీ లేదు. కావాలంటే నా చెల్లెలికి నేను నచ్చ చెప్తా. అక్కడదంత వైభవంగా బతుకుతుంటే బొబ్బుల ధర సెకండ్ సెటప్ ఇలా అప్పడాలు అమ్ముకొని బతకడం నాకేమీ నచ్చలా. పిచ్చి పిచ్చి వాగుడాపి మర్యాదగా బయటికినాడు. అబ్బా నిమ్మగడ్డ, నేను చెబుతూనే ఉన్నానా? మనిషిని పోలిన మనిషినంత మాత్రాన ఏదో జరిగిపోయినట్టేనా? పాపం ఏదో బ్యాడ్ టైంలో బొబ్బుల దొర దగ్గర కాల్ జారి ఉంటుంది. చెప్పు తీసుకొస్తాడు పొండవతలికి. మీ బొబ్బుల ధర ఎవరు నాకు తెలీదు. ఇంటి మీదకొచ్చి ఒక ఆరుదాది కారు కూతులు కూయడానికి మీరు మనుషులా పశువులా? పోటీ నా కొడుకు వచ్చే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే గుప్పం తట్టి లోపలే మిమ్మల్ని నీవు నాన్నకి చంపుతాడు. పోటా పోటీ. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించమని అర్చన జరిపించండి పూజారి గారు. అయ్యా, ఆ వ్యక్తి పేరు? భువనేశ్వరి. గోత్రం? వశిష్ఠ గోత్రం. అయ్యా, ఇది తమరి గోత్రం. నారాయణ, ఈ డబ్బు హాస్పిటల్లో కట్టి భువనేశ్వరికి వెంటనే ఆపరేషన్ జరిగేట్టు చూడు. అట్లాగే బాబు. యు ఆర్ వెరీ లక్కీ. ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటమ్మా ఇది? ఇందరికి అన్నం పెట్టే అమ్మా, తిరిగి వచ్చిన ఆనందం అమ్మా. పదమ్మా. నిమ్మగడ్డ, అది హాస్పిటల్లో చస్తే వాడు ఆవేశంతో ఈ ఊరికొస్తాడు. వస్తే వాడిని జనానికి చూపించి బొబ్బిలి దొరలాగా ఎందుకున్నాడో అని ప్రశ్నించి ఏదో చేయాలని ఆశపడ్డానయ్యా. కానీ అది బతికేసింది. బుద్ధి లేదు, నా మీద పడతావు? నేను పడలేదయ్యా, ఆయన అన్నాడు. వచ్చావా? కేసు వాయిదా వేయటానికి నేను కోర్టు మనిషిని కానురా. ఎప్పటికప్పుడు సెటిల్ చేసుకోవటమే నాకు తెలిసిన డ్యూటీ. ఏం సెటిల్ చేస్తావు? ఇది నా సెటిల్మెంట్ లో ఫస్ట్ స్ట్రోక్. మీరు ఊనండి, ఉతికేస్తాను. ఆగు. చూడు, నువ్వు నాతో చెయ్యి కలిపితే బొబ్బిలి దొరకు కొడుకు అవుతావు, కోట్లాస్తికి వారసుడు అవుతావు. నార్మోయ్, నీలాంటి నీతిమాలిన మనిషిని కానురా నేను. నువ్వు వేసింది నిందని నిజం కాదని నీ చేతే చెప్పించి నువ్వు నా తల్లి కాళ్ళ మీద పడేలా చేస్తాను.
నేను చెప్పలే అచ్చు నాన్నగారిలా ఉంటాడని. దొరగారు, ఇతనొచ్చి మమ్మల్ని చంపబోయాడు. ఆత్మరక్షణ కోసం మేము ఆయుధాన్ని చేపట్టవలసి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు కత్తి మీద పడి నారాయణ చెయ్యి తెగింది. అతను మేము హాస్పిటల్కి పంపించాం. ఇది కట్టు కథ. కత్తి నా మీదకి విసిరారు, అది అడ్డొచ్చిన నారాయణకి తగిలింది. గొంతు కూడా ఆయనలాగే ఉంది. నీ పేరు కృష్ణప్రసాద్. ఈ ఊరేమిటో, ఊరు కట్టుబాట్లేమిటో తెలిసే అడుగు పెట్టావా? ఊరు కట్టుబాట్లు. చెయ్యి తెగటానికి కారకుడైన వాడిని వదిలేసి నిర్దోషిని ముద్దాయిగా నిలబెట్టడమేనా మీ ఊరు సంప్రదాయం? అంటే బల్లకట్టు నారాయణ నీకోసం త్యాగం చేశాడా? కాదు, వీళ్ళ దుర్మార్గానికి ఎరయ్యాడు. ఏది ఏమైనా ఇది నీ తొందరపాటు వల్లే జరిగింది. నువ్వనేవాడివి గ్రామంలో అడుగు పెట్టి ఉండకపోతే ఈ దుర్ఘటన జరిగి ఉండేదే కాదు. అందువల్ల నువ్వు ఈ గ్రామంలోనే ఉంటూ నారాయణ బల్లకట్టు నడపగలిగేంత వరకు నారాయణ కుటుంబాన్ని పోషించడానికి నువ్వు బల్లకట్టు నడపాలి. ఇదే నీకు శిక్ష. ఆగండి. ఈ శిక్ష నా బిడ్డ అంగీకరించడు. అధర్మానికి పాల్పడిన మీకు ధర్మాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు. అందుకే మీ మాటకు విలువ ఇవ్వం. ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందని ఇప్పుడు మీరు తీర్పు చెప్పారే, మరి మా కుటుంబానికి మీరు చేసిన అన్యాయానికి మీకు ఏ శిక్ష వెయ్యాలి? ఆ శిక్ష ఎవరు వెయ్యాలి? ముందు మిమ్మల్ని మీరు శిక్షించుకుని తర్వాత ఎదుటివాడి గురించి తీర్పు చెప్తే గాడి తప్పిన మీ వంశానికి మేలు జరుగుతుంది. బాబు, నిన్ను ఎవరు ఆపుతారో నేను చూస్తాను. దొర తీర్పు కాదని అడుగు ముందుకేస్తే మర్డర్లు జరిగిపోతాయి. మాట్లాడవే, బతకాలం లేదా? ఇన్నాళ్లుగా దమ్మున్న మగాడు ఎదుర్రాక మీ దొర ఆడింది ఆట, చెప్పింది వేదంగా చెల్లుబాటైంది. ఈ చేతి గాజులు లేవురా, గట్స్ ఉన్నాయి. మర్యాదగా నా దారికి అడ్డు తొలకపోతే మీ శవాలు ఆ నీళ్లలో తేల్తాయి. వాళ్ళని వెళ్ళనివ్వండి. దొరా, వీళ్ళు మీరు నిర్భయంగా వెళ్ళొచ్చు. ఈ దయాభిక్షలు ధర్మభిక్షలు మాకు అలవాట్లేదు. మీరు ఈ ఊళ్ళో ఉండమన్నారు, కాదని వెళ్ళబోయాను. ఇప్పుడు వెళ్ళమంటున్నారు, కాదని ఉండబోతున్నాను. మీ తీర్పు కోసం కాకపోయినా నా ధర్మం కోసం నారాయణ ఇంట్లోనే ఉంటాను. ఇన్నాళ్ళు నిద్రలేని రాత్రులు నా తల్లి గడిపింది. ఇప్పుడు మీ వంతు. హాయ్ స్వాతి, ఏంటి పాలు తాగుతున్నావు? ఏ తాకూడదా? మన క్యాంటీన్ లో టీ సూపర్ గా ఉంటుందిగా. నువ్వు తాగు. ఏ టీ కాఫీ నీకిష్టం లేదా? మా నాన్నగారికి ఇష్టం లేదు. మీ నాన్నగారికి ఇష్టం లేని పని ఏది నువ్వు చేయవా? ఏది చేయను. అంటే భయమా? భక్తి. ఆయనేమన్నా శ్రీరామచంద్రుడా? మచ్చలేని చంద్రుడు, నిప్పులాంటి మనిషి అని నువ్వు సపోర్ట్ చేయాల్సిందే. నీతి తప్పని మనిషి, తప్పు చేయని మగాడి ఈ ప్రపంచంలోనే లేడు. పెద్ద మనుషులు అనుకున్న వాళ్లే 420 కేసుల కింద అరెస్ట్ అవుతున్నారు. ఎవరినైనా కామెంట్ చేయి, కానీ మా నాన్నగారిని ఒక్క మాటన్నా నేను ఊరుకోను. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మా నాన్నగారు మచ్చలేని చంద్రుడు. మచ్చ ఉంది అని ప్రూవ్ చేస్తే? ఇంపాసిబుల్. చేస్తే నువ్వు నాకు లొంగిపోతావా? నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? 1 minute టైం ఇస్తున్నా. పందాన్ని ఒప్పుకుంటే పాల గ్లాస్ అలాగే వదిలేసి వెళ్ళిపో.
అదేంటి గురు మగాడు ఎంగేజ్ చేసిన పాలు ఆడ తాగాలంటారు, నువ్వేంటి ఆటలో వదిలేసిన పాలు తాగుతున్నావు? నా లైఫే వెరైటీరా. ఏదో ఒక రోజు నేను వదిలేసిన పాలు దాని చేత తాగిస్తా. బ్యూటిఫుల్. ఏంటి గురు లుక్ మళ్ళీ ఎక్కడ పడింది? అది టిఫిన్ తింటుంది, దాని అందాన్ని నేను తింటున్నా. అప్పుడు నీళ్ళల్లో పడింది, ఇప్పుడు నా కళ్ళల్లో పడింది. అప్పుడు తేల్చా, ఇప్పుడు ముంచుతా. అంటే లుక్ అండ్ ఫర్గెట్. ఓహో, చూసి వదిలేస్తావా? చవి చూచి వదిలేస్తా.